హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే అమ్మవారికి కాటన్తో మాల అయితే రెడీ చేశాను. ఇదైతే సెకండ్ టైం నేను రెడీ చేయడం. ఫస్ట్ టైం వీడియో తీయలేదు. చూడండి, అమ్మవారికి వేసి చూపించాను. ఫస్ట్ అయితే కాటన్ తీసుకోవాలి. ఇది పూజా స్టోర్లో దొరుకుతుంది, పొడుగ్గా ఉంటుంది. మనకు కావాల్సినంత లెంత్ తీసుకొని చేసుకోవచ్చు. లెంత్ సరిపోకపోతే అతుక్కోవడమే. చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి కావాల్సింది కాటన్, పసుపు, కుంకుమ. పసుపు కుంకుమలతో చేస్తే నిండుగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయడమే. వారాహి అమ్మవారికి కూడా చేశాను నేను. అప్పుడు వీడియో అయితే తీయలేదు, నాకు ఐడియా రాలేదు తీయాలని. ఇప్పుడైతే తీస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి చేయడానికని చేశాను. అమ్మవారికి అయితే వేసి చూశాను, చాలా అందంగా వచ్చింది. కలశంకి కూడా వేసుకోవచ్చు. అమ్మవారిని ప్రతిమ రెడీ చేసుకుంటారు కదా చాలామంది, చీరది కట్టుకుంటారు కదా, దానికి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే 9 తీసుకున్నాను. 9 తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ తీసేసి, చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ తీసేసి వాటికే కట్టేశాను ఊడిపోకుండా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఏదైనా ప్రతిదీ స్పెషల్గా ఉండాలనుకుంటాను, అలాగే ట్రై చేస్తా. ఇదైతే చాలా బాగా వచ్చింది. పువ్వులు అవి ఎక్కువగా లేనప్పుడు, పువ్వుల మాల లేనప్పుడు ఇలా ట్రై చేస్తే వెంకటేశ్వర స్వామికి కూడా బాగుంటుంది. ఇలా వేస్తే చాలా నిండుగా వస్తుంది. వారాహి అమ్మవారి ఫోటో కూడా యాడ్ చేశాను చూడండి. ఈ ఫోన్ కొత్తది కదా, ఫోటో లేదు ఈ ఫోన్లో, అందువల్ల ఫోన్ నుంచి ఫోన్కి తీసాను అనమాట. ఇప్పుడు చేసింది అయితే ఇదే. చూడండి, చాలా నిండుగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.